క్రోధ, లోభం, మద, మాత్సర్యాలు ఉన్నాయి ఒకడికి. ఇవి దేవుడు ఊరికనే పెట్టాడా? లేకపోతే వీటిని జయించండ్రా అని మన మీద టెస్ట్ చేయడానికి పెట్టాడా? యోగులు అంటాం, ఋషులు శాంతంగా ఉంటారు. పరశురాముడు శాంతంగా లేడే. విశ్వామిత్రుడు కోపం వస్తే గమ్ముగా ఉండడే. వీర్యం, శౌర్యం అని కూడా చెప్పారు. ఎట్లుండాలంటే ఒక యోగి అవసరం వచ్చినప్పుడు వీర్యంగా ఉండాలి, శౌర్యంగా ఉండాలి, ధైర్యంగా కూడా ఉండాలి అని చెప్తారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఒక సన్ రేస్ ఉంది, సూర్యకిరణాలు ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ గా ఉంటాయా? లేకపోతే కలర్స్ కలర్స్ గా ఉంటాయా? ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. ఎందుకు ట్రాన్స్పరెన్సీ వచ్చింది అంటే, అన్ని కలర్స్ బ్యాలెన్స్ లో ఉన్నాయి. అందుకే అది కలర్‌లెస్ అయిపోయింది. వాటర్‌లో గూడా అన్ని టేస్ట్‌లు ఉంటాయి. మనం ఏది యాడ్ చేస్తామో ఎక్కువ, దాన్ని మనకి చూపిస్తుంది. మిగతా లక్షణాలన్నీ సప్రెస్‌లో ఉంటాయి. ఎయిర్‌లో గూడా అన్ని స్మెల్స్ ఉంటాయి. మనం ఏది ఎక్కువ యాడ్ చేస్తామో, అది చూపిస్తుంది. మళ్ళీ నిశ్చల స్థితికెళ్ళిపోతుంది. అట్లాగే త్రిగుణాలు అంటారు. తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం. ఈ గుణాల్లో ఏది ఎక్కువుంటే దాన్ని ప్రాధాన్యము అంటారు. తమోగుణ ప్రాధాన్య జన్మ. రజోగుణం, సాత్విక గుణం లేదా అంటే ఉంటుంది. తమోగుణం ఎక్కువుంటుంది. అలాగే నిర్గుణము అంటే ఏంటంటే, తమోగుణము, రజోగుణము, సాత్విక గుణం 3 ఉంటాయి. కంప్లీట్ బ్యాలెన్స్‌లో ఉంటాయి. అప్పుడు దానికి ఏం పేరు పెట్టాలి? అన్ని బ్యాలెన్స్‌లో ఉన్నప్పుడు అది నిర్గుణం అయిపోతుంది. అట్లాగే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం లేకపోతే సృష్టిలో నువ్వు ఉండలేవు. యోగి ఎలా ఉంటాడు అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. వాడు ఏం చేస్తుంటాడు? ఎలా కూర్చుంటాడు? ఎటు చూస్తుంటాడు? వాడి స్టేట్ ఎలా ఉంటుంది అని అడుగుతాడు. యోగికి కోపం రాదా అంటే వస్తుంది. వస్తుంది, క్యారీ చేయడు. అది కర్మగా మారదు. మళ్ళీ న్యూట్రల్‌కెళ్ళిపోతుంది దానంతటికి అది. నేను ఒక ఒక ఆయనతో ఉండేవాడిని. ఒక నాగసాధు కొన్ని రోజులు. ఆయన ఎంత శాంతంగా ఉంటాడో, ఎంత చిన్న పిల్లోడిలాగా యాక్ట్ చేస్తాడో, ద మోర్ యూ ఎన్‌లైటెడ్, ద మోర్ యూ సింపుల్. అంత సింపుల్‌గా ఉంటాం. ఆయనకి కోపం వస్తే విపరీతంగా వస్తుంది. మళ్ళీ వెంటనే ఒక 2 నిమిషాల తర్వాత, "ఏం స్వామి" అంటే మళ్ళీ చిన్న పిల్లోడిలాగా మాట్లాడుతా ఉంటాడు. హి వోంట్ క్యారీ ద ఎమోషన్. మనం ఏం చేస్తాము అంటే, కోపం వస్తే ఫోను చేసి వీడు నన్ను ఏడిపించాడు. వీడిని నేను రివెంజ్ తీర్చుకోవాలి. వీడిని నేను ఎట్లైనా సాధించాలి. మనం క్యారీ చేసి సబ్‌కాన్షియస్ దాకా తీసుకెళ్తాం దాన్ని. సో, పత్రిజీ చూడండి, ఫట్టని కొడతాడు కోపమొస్తే. వెంటనే రెండో సెకండ్ నీ మీద ఏమీ ఉండదాయనకి. అంటే కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలను జయించడము అంటే అవి బ్యాలెన్స్‌లోకి రావడం. జయించేది లేదు. అసలవి లేకపోతే నువ్వెట్లా ఉంటావు మనిషిగా, హ్యూమన్‌గా? సొసైటీలో ఎలా బతుకుతాం? జయించడము అంటే అన్ని సమస్థితిలోకి రావడం. అన్ని సమస్థితిలోకి ఎప్పుడొస్తాయంటే ధ్యానంలో ఒస్తాయి. వాడికి ఎమోషనొస్తుంది, కోపమొస్తుంది. మళ్ళీ వెంటనే నిశ్చల స్థితికొచ్చేస్తుంది. దానికంతటికదే. వాడికి క్రోధం ఉంటుంది, కామం ఉంటుంది, కావాలి అనిపిస్తుంటది. మళ్ళీ అనుకుంటాడు, మళ్ళీ వెంటనే నిశ్చల స్థితికొచ్చేస్తా ఉంటాడు. అది నేచురల్‌గా జరుగుతుంది ధ్యానంలో. మీ మదమాశ్చర్యాలను జయించడము అంటే అవి జీరో కావడం కాదు, బ్యాలెన్స్‌లోకి రావడం. ఈక్విలిబ్రియం అంటారు. ఇప్పుడు ఒక ఫ్యాన్ తిరగాలి. ఓన్లీ పాజిటివ్ ఉంటే సరిపోద్దా? నెగెటివ్ గూడా ఉండాలి. పాజిటివ్ ఉండాలి, నెగెటివ్ ఉండాలి, న్యూట్రల్ గూడా ఉండాలి. ఈ 3 ఉంటేనే సృష్టి త్రిగుణాత్మకం లాగా. ఈ 3 ఎప్పుడైతే ఈక్వల్‌గా బ్యాలెన్స్‌లోకొస్తాయో, నువ్వు స్థితప్రజ్ఞతా స్థితి నేచురల్‌గా వచ్చేస్తుంది. ఎంత కోపం ఉండాలో అంతుంటుంది. మళ్ళీ వెంటనే నిశ్చల స్థితికొచ్చేస్తుంది. ప్రకృతిని చూడండి. ఎన్ని కలర్స్ ఎంత బ్యాలెన్స్‌లో ఉండాలో సన్ రేస్‌లో ఉంటుంది. అందుకే అది ట్రాన్స్‌పరెంట్ అయిపోయింది. అన్ని టేస్ట్‌లు ఈక్వల్‌గా ఉన్నాయి వాటర్‌లో. అందుకనే అది టేస్ట్‌లెస్ అయిపోయింది. అన్ని స్మెల్స్ ఈక్వల్‌గా ఉన్నాయి ఎయిర్‌లో. ఏది ఎక్కువ చేస్తామో అది మాత్రమే చూపిస్తుంది. మళ్ళీ నిశ్చల స్థితికెళ్ళిపోతా ఉంటాం. అలాగే యోగి గూడా తయారవుతాడు. మామూలు పర్సన్ ఎలా ఉంటాడంటే వాడికి కోపమొస్తే వాడు జన్మ జన్మలే ఆ కోపాన్ని వదలడు పగ తీర్చుకునేదాకా. అందుకని మనం కర్మ మనల్ని పట్టుకోలేదు. మనమే పట్టుకుంటున్నాం. ఓకే. ఇది యోగి స్థితి. దీన్ని స్థితప్రజ్ఞతా స్థితి అంటారు. కామక్రోధాల్ని జయించేసేయాలి అని ఎవడు చెప్పడు. నువ్వు ధ్యానం చేస్తే నేచురల్‌గా ఆ స్టేట్ వస్తుంది. దాన్నే స్థితప్రజ్ఞతా స్థితి అంటారు. కర్మ అంటే పని కాదు. అన్‌ఫుల్‌ఫిల్డ్ డిజైర్స్.
ఒక ఆలోచనలు సృష్టి కావు. ఆలోచనకి ఎగ్జిస్టెన్స్ లేదు. అది ఎమోషన్‌తో కలవాలి. మళ్ళీ వాక్ రూపేణ లేదా కర్మ రూపేణ సీడ్ ఫార్మ్‌లో రావాలి. సమకల్పం అంటారు. సంకల్పం అంటే సమకల్పము. సమ అంటే ఈక్వల్. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఆ ఎమోషన్ రిలీజ్ కావాలి. ఏ ఎమోషన్ రిలీజ్ అయిందో అదే మాట్లాడాలి. ఆ సమకల్పం వచ్చినప్పుడే అది సీడ్ ఫార్మ్‌కొస్తుంది. అప్పుడు అది సృష్టికి అర్హత ఉంటుంది దానికి. సీడ్ ఆఫ్ ద క్రియేషన్ అంటారు దాన్ని.